ఒకసారి ఊహించుకోండి, కశ్మీర్ లోయ, ఆ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మధ్యలో ఒక పురాతన నిర్మాణం. శిథిలావస్థలో ఉన్నా సరే దాని గంభీరత ఏమాత్రం తగ్గలేదు. దాని రాళ్ళు ఒక్కప్పటి వైభవాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి. దాని గోడలు శతాబ్దాల కథల్ని మనకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. అసలు ఏంటి దీని కథ? ఈ అద్భుతమైన శిథిలాల వెనుక ఉన్న రహస్యమేంటి? పదండి, ఈరోజు మనం ఆ కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నిర్మాణం ఎలా మొదలైంది, దీని అసలు ఉద్దేశమేంటి, కాలం దీనిమీద ఎలాంటి ప్రభావం చూపించిందో అన్నీ చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ ఆలయమేంటి, ఎక్కడుంది, దీని వెనుకున్న ప్రాథమిక విషయాలేంటో ఓసారి చూద్దాం. మనం మాట్లాడుకుంటున్నది మార్తాండ్ సూర్య దేవాలయం గురించి. ఇది సూర్యభగవానుడికి అంకితం చేయబడిన ఆలయమన్నమాట. ఇదెక్కడుందంటే అందమైన కశ్మీర్ లోయలో, అనంతనాగ్ దగ్గర. దీన్ని కట్టించింది క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కర్కోట రాజవంశానికి చెందిన గొప్ప రాజు లలితాదిత్య ముక్తాపీడుడు. అసలు ఈ ఆలయాన్ని కట్టిన ప్రదేశం ఉంది చూశారో, అద్భుతం. ఏదో కొండమీద కట్టేశారు అనుకోవద్దు. ఇది చాలా వ్యూహాత్మకంగా ఎంచుకున్న ప్రదేశం. అక్కడ నుండి చూస్తే మొత్తం అనంతనాగ్ లోయ కళ్ల ముందు పరుచుకున్నట్టు కనిపిస్తుంది. చుట్టూ పచ్చని పొలాలు, వెనకాల హిమాలయ పర్వతాలు. వావ్! ఆ రోజుల్లో అది ఎంత వైభవంగా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. సరే, ఇప్పుడు కాసేపు మనం టైం ట్రావెల్ చేద్దాం. వెనక్కి వెళ్ళి దీన్ని కట్టించిన చక్రవర్తి మనసులోకి తుంగిచూద్దాం. అసలైన విజనేంటి, ఇంతటి అద్భుతమైన నిర్మాణం వెనక ఉన్న అసలు కారణమేంటో తెలుసుకుందాం. మనం మాట్లాడుకుంటున్న రాజు లలితాదిత్యుడు సామాన్యుడు కాదు. ఆయన పాలన కర్కోట వంశానికే ఒక స్వర్ణయుగం లాంటిది. ఈ ఆలయం కట్టించింది కూడా సరిగ్గా ఆ సమయంలోనే. అంటే ఆయన పవర్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ పీక్స్లో ఉన్నప్పుడన్నమాట. ఈ నిర్మాణం వెనుక కేవలం రాజకీయం మాత్రమే లేదు, ఒక బలమైన ఆధ్యాత్మిక కథ కూడా ఉంది. ఒక పురాణ కథనం ప్రకారం రాజుకి స్వయంగా సూర్యభగవానుడే దర్శనమిచ్చి ఈ పవిత్ర స్థలాన్ని చూపించి ఇక్కడ ఒక ఆలయం కట్టమని చెప్పారట. మైళ్ల దూరం నుంచి కూడా కనిపించేలా ఒక గొప్ప సూర్యదేవాలయాన్ని నిర్మించమని ప్రేరేపించారట. అందుకే ఈ ఆలయానికి 2 ముఖాలున్నాయన్నమాట. ఒకటి రాజు లలితాదిత్యుడి సామ్రాజ్య శక్తికి, ఆయన గెలుపులకు ఒక సింబల్. రెండోది ఆయనకున్న ప్రగాఢమైన భక్తికి, కళల పట్ల ఆయనకున్న అభిమానానికి ఒక నిలువెత్తు సాక్ష్యం. ఇక ఈ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. అసలు దీన్ని ఎలా డిజైన్ చేశారు? ఆర్ట్, సైన్స్, స్పిరిచువాలిటీ, ఈ మూడింటినీ ఎంత అద్భుతంగా కలిపారో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం ప్రత్యేకతే దాని ఆర్కిటెక్చర్ స్టైల్. దీన్ని కశ్మీరీ స్టోన్ ఆర్కిటెక్చర్ అంటారు. దీనిలో ఒక అద్భుతమైన మిక్స్ కనిపిస్తోంది. గాంధార కళలోని గ్రీకో రోమన్ స్టైల్, అలాగే మన భారతీయ గుప్త కళల సౌందర్యం రెండూ కలిసిపోయాయి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో కశ్మీర్ రకరకాల సంస్కృతులకొక సెంటర్గా ఉండేదని. ఒక్కసారి దాని పూర్తి వైభవాన్ని ఊహించుకుందాం, ఎలా ఉండేదో. పెద్ద పెద్ద స్తంభాలతో ఉన్న హాల్స్, ఆ రాళ్లపై పురాణకథలన్నీ చెప్పే అద్భుతమైన చెక్కడాలు, ఇంకా మిగిలి ఉన్న కొన్ని స్తంభాలపై ఎంత సున్నితంగా కమలం పువ్వులను చెక్కారో, ఇవన్నీ కలిపి దీన్ని ఒక మాస్టర్ పీస్గా మార్చేశాయి. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ఆలయం కేవలం పూజల కోసం మాత్రమే కాదు, ఇది ఒక రకంగా ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీగా కూడా పనిచేసింది. అవును, దీని నిర్మాణం కరెక్ట్గా తూర్పు పడమర అక్షంపై ఉంటుంది. దీనివల్ల ఏడాదిలో కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యకాంతి నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించేది. ఇది ఆ కాలంలో వాళ్ల సైంటిఫిక్ నాలెడ్జ్కి ఒక పెద్ద ఉదాహరణ. అయితే ప్రతి గొప్ప కథలోనూ ఒక మలుపు ఉంటుంది కదా, అలాగే ఈ ఆలయం కథలో కూడా ఒక విషాదకరమైన మలుపు వచ్చింది. దాని స్వర్ణయుగం నుంచి అది శిథిలావస్థకు ఎలా చేరిందో ఇప్పుడు చూద్దాం. అది 14వ శతాబ్దం. ఈ శతాబ్దంలోనే ఈ ఆలయం తలరాత పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అంత వైభవంగా వెలిగిన ఈ నిర్మాణం విధ్వంసానికి గురైంది. చరిత్ర ఏం చెప్తోందంటే, షంసుద్దీన్ షా మీర్ దంగయాత్ర సమయంలో ఈ ఆలయం చాలా వరకు ధ్వంసమైందని నమ్ముతారు. ఆ సంఘటనతో దీని స్వర్ణయుగం ముగిసిపోయింది. శతాబ్దాలపాటు నిశ్శబ్దం అలుముకుంది. అయితే అంత విధ్వంసం జరిగినా సరే దాని ఆత్మ ఇంకా ఆ రాళ్లలో బతికే ఉంది. దాని వారసత్వం ఇంకా నిలిచే ఉంది. మరి ఈ శిథిలాలు ఈరోజు మనతో ఏం చెబుతున్నాయి? మనం వాటిని ఎలా చూడొచ్చు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ శిథిలాలన్నీ
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్ కింద ఉన్నాయి. ఇవి ఇప్పుడు చరిత్రకారులకి, ఆర్కిటెక్ట్స్కి, మనలాంటి సంస్కృతి ప్రియులకు ఒక అమూల్యమైన సంపద. ఒకవేళ ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూడాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళడానికి బెస్ట్ టైం ఎప్పుడంటే వసంతకాలం, అంటే మార్చి-మే మధ్యలో, లేదా శరదృతువు. వాతావరణం చాలా బాగుంటుంది. శ్రీనగర్ నుండి రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. వీలైతే సూర్యోదయం టైంకి అక్కడ ఉండటానికి ప్రయత్నించండి. ఆ ఉదయపు కాంతి ఆ పురాతన రాళ్లమీద పడుతుంటే ఆ అనుభూతే వేరు. అది జీవితంలో మర్చిపోలేని అనుభూతి. చివరగా ఒక్కసారి ఆలోచించండి. ఈ నిశ్శబ్దంగా నిలబడిన రాళ్లకు గనక మాటలు వస్తే అవి మనతో ఏం చెబుతాయి? శతాబ్దాలుగా అవి చూసిన సామ్రాజ్యాల ఎదుగుదలని, పతనాన్ని, ప్రజల నమ్మకాలని, గడిచిపోయిన కాలాన్ని, ఇంకెన్ని కథలు, ఇంకెన్ని రహస్యాలు మనకు చెబుతాయో కదా. ఇది కేవలం ఒక కట్టడం కాదు, మనల్ని ఆలోచింపజేసే ఒక గొప్ప వారసత్వం.